సో పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి చైల్డ్ కాంపోనెంట్స్ అన్నీ రీరెండర్ అవ్వకుండా ఉండేలా చేయడమే పర్ఫార్మెన్స్ అని అంటే. సో పేరెంట్ కాంపోనెంట్లో నుంచి చైల్డ్కి మనము నంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ బులియన్ వాల్యూస్ కానీ పంపించినప్పుడు చైల్డ్ కాంపోనెంట్స్ రీరెండర్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం రియాక్ట్ డాట్ మెమో వాడితే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే పేరెంట్ నుంచి మనము ఒక అరేని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ పంపించేటప్పుడు డెఫినెట్గా మనము ఆ అరేని ఆబ్జెక్ట్ని ఒక యూజ్ మెమోలో నుంచి రిటర్న్ అయ్యేలాగా మనం పేరెంట్ కాంపోనెంట్లో ఆ అరేని ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలి. సో దాన్ని ఎలాగ యూజ్ చేయాలనేది లాస్ట్ ఇంతకుముందున్న వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఫంక్షన్ని పాస్ చేసామనుకోండి, అప్పుడు కూడా చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అయిపోతుంది. ఇలాగ మనం ఫంక్షన్స్ని పాస్ చేసినప్పుడు చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు యూజ్ కాల్ బ్యాక్ అని ఒక హుక్ ఉంది, దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ముందు ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, ఫంక్షన్ ఏబీసీ అని. ఈ ఫంక్షన్లో ఏం లేదు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఒక కాల్ బ్యాక్ ఇట్లా ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు నేను ఇంకా పాస్ చేయకపోతే పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్ అయినప్పుడు చైల్డ్ రీరెండర్ అవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఏబీసీ ఫంక్షన్ని పాస్ చేశానో మీరు అబ్జర్వ్ చేస్తే పేరెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి చైల్డ్ రీరెండర్ అయిపోతుంది. అదేంటి ఫంక్షన్ సేమ్ డెఫినేషన్గా ఫంక్షన్కి డెఫినేషన్ మారలేదు కదా అంటే అక్కడ కూడా అదే ప్రాబ్లం. ఏంటి, దీని ఫంక్షన్స్ ఆర్ ఆల్సో రెఫరెన్స్ వేరియబుల్స్, అక్కడ రెఫరెన్సే పాస్ అవుతుంది. సో రిఫరెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది పేరెంట్ రీరెండర్ అయినప్పుడల్లా. సో దీన్ని ఎలా డిఫైన్ చేయాలని చూడండి. ఇక్కడ ఒక వేరియబుల్ ఫంక్షన్గా డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు కూడా ఏం మారదు, కాకపోతే ఈ ఫంక్షన్ మొత్తాన్ని యూజ్ కాల్ బ్యాక్ అనే హుక్ లోపల మనం పెట్టి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ని నేను ఎప్పటి నుంచి రిటర్న్ చేస్తున్నాను, యూజ్ కాల్ బ్యాక్ హుక్లో పెట్టి రిటర్న్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందో చూడండి, పేరెంట్ రెండర్ అయినప్పుడల్లా చైల్డ్ రెండర్ అవ్వకుండా ఆగిపోతుంది. సో అరేస్ కానీ ఆబ్జెక్ట్స్ని కానీ మనం చైల్డ్ కాంపోనెంట్స్కి పంపించినప్పుడు యూజ్ మెమో వాడండి, ఎందుకంటే అది వాల్యూని మెమరైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫంక్షన్ని కూడా పెట్టుకోవచ్చు, కానీ ఫంక్షన్ ఇచ్చే రిటర్న్ టైప్ని మాత్రమే మెమరైజ్ చేస్తుంది. మనకు ఒక్కొక్కసారి ఫంక్షన్ బైండింగ్ కూడా మారాలి, అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ ఫంక్షన్స్ని పాస్ చేసినప్పుడు అన్వాంటెడ్ రీరెండరింగ్ని అవాయిడ్ చేయాలి అని అంటే యూజ్ కాల్ బ్యాక్ హుక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.